ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. నీతిని విత్తేటువంటి వారు శాశ్వతమైనటువంటి బహుమానమును దేవుని వలన వారు పొందుకుంటారంట. చాలాసార్లు మనుషులు తమకు ఏదైతే లాభమునిచ్చుతుందో దానిని మాత్రమే విత్తాలి అని అనుకుంటూ ఉంటారు. మంచి ధాన్య వనరులను దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనము వరి నారును విత్తితే మనము మంచి ఆహారమైన బియ్యాన్ని మనము పొందుకుంటాం. అలాగనే గోధుమలను విత్తువారు గోధుమ పంటను కోసుకుంటూ ఉంటారు. వీటన్నిటిని కూడా విడిచి మనిషి చెడు వైపు, లాభం వైపు పరుగులు తీయడము మొదలుపెట్టాడు. పొగాకును కనుక పండించినట్లయితే ఆ వాణిజ్యపు పంట తమకు అధిక లాభము అనుగ్రహిస్తుందని చెప్పి మనుషులకు అది చెడు చేయనిదని తెలిసిన దానిని అధికముగా పండించి లాభార్జనలో మనుషులు పడుతూ ఉన్నారు. అలాగనే ఈ లోక జీవితంలో మనము కూడా చెడుని విత్తి చెడు ద్వారా లాభమును పొందుకోవాలని అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పే మాట ఏమిటంటే, నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానమును పొందును. నీవు చెడును విత్తినప్పుడు ఆ చెడు నీకు కీడుగా మారుతుంది. కానీ నీవు నీతిని విత్తినట్లయితే శాశ్వతమైనటువంటి బహుమానమును మీరు పొందుకుంటారని దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నది. అవును దేవుని బిడ్డలారా, నీతిని విత్తువారమై ఉండాలి. నీతి కొరకై ఆకుల దప్పులు కలిగిన వారముగా ఉండాలి. నీతిని అనుసరించాలి. అబ్రహాము దేవుని నీతిని అనుసరించి నీతిని విత్తినాడు. అతని పశువుల కాపరులకు, అతని సహోదరుడైనటువంటి లోతు పశువుల కాపరులకు వివాదం వచ్చింది. అబ్రహాము దేవుని మీద నమ్మకము కలిగినటువంటి వాడు కనుక నీతిని విత్తాలని అనుకున్నాడు. లోతుతో అతడు, నాయన, మనము బంధువులము, ఇలా మనము కొట్లాడుకోవడం మంచిది కాదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది, నీకేది కావాలో దానిని తీసుకో అని అతడు చెప్పాడు. సొదమ మొదలుకొని సోయారు వరకు దేవుని తోటవలే నీళ్లు పారు దేశమై ఉన్నదని అతడు పాపపు ప్రదేశములను, పచ్చగా కనిపించు వాటిని ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాము నీతిని విత్తినందున దేవుని ద్వారా శాశ్వతమైన బహుమానమును పొంది ఆశీర్వాదపు సంతతికి అబ్రహాము వారసుడైనాడు. శపించబడిన సంతతికి లోతు వారసుడైనాడు. అవును దేవుని బిడ్డలారా, నీవు నీతిని విత్తినట్లయితే శాశ్వతమైన బహుమానమును నీవు పొందుకుంటావు. నీవు నీతి విషయమై నష్టపడిన దేవుడు నీ నష్టాన్ని లాభముగా మార్చి నిన్ను దీవించువాడు. నీతిని విత్తండి, దేవుని ద్వారా శాశ్వతమైన బహుమతిని పొందండి. దేవుడు మిమ్మలను దీవించుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన యేసుస్వామి, నీ బిడ్డలు తమ జీవితములు నీతిని విత్తువారుగా ఉండడానికి సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.